నమస్తే, వెల్కమ్ టు అక్షర హెల్త్ టీవీ. మన పిల్లలకు చిన్న జబ్బు చేసినా ఏమీ తోచదు, మనసులో ఉండదు. మందులు వాడుతున్నా కూడా ఆ జబ్బు తగ్గే వరకు కూడా టెన్షన్గానే ఉంటుంది. అలాంటిది పిల్లలకి గ్రోత్ డెవలప్మెంట్ కుంటుపడిపోయి ప్రాణాలకే ప్రమాదం తెచ్చే జబ్బు చేస్తే, అట్లాగే ఆ పిల్లల్ని బతికించడమే కష్టం అని డాక్టర్లందరూ చెప్పేస్తే ఆ తల్లిదండ్రుల పరిస్థితి నిత్యం నరకంగానే ఉంటుంది. అయితే ఆ నరకం నుండి బయటపడ్డారు వరుణ్ మిత్రా తల్లిదండ్రులు. తమకు శాశ్వతంగా దూరం అవుతాడనుకున్న కొడుకును తన కాలేయమిచ్చి బతికించుకున్న ఓ అమ్మ కథ ఇది. తానెలాగైనా స్పేస్ సైంటిస్ట్ కావాలన్న సంకల్పంతో మృత్యుంజయుడైన ఓ పిల్లాడి కథ ఇది. రోజంతా ఒంటి నిండా దురదలు, దద్దుర్లు, కామెరులు, అంతేగాక ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉండే వరుణ్ మిత్రకు నిద్రపోవడం అనేది ఒక పీడకలలాగే ఉండేది. 80 రోజుల వయసు ఉన్నప్పుడు దీనికంతటికి కారణం బిలియరీ అట్రేషియా అనే కాలేయ వ్యాధి అని భావించి ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ 8 ఏళ్ల వయసు వచ్చే వరకు అది బిలియరీ అట్రేషియా కాదు, అలిగలే సిండ్రోమ్ అనే ఒక జన్యు వ్యాధి అనేది తెలుసుకోలేకపోయారు డాక్టర్లు. ఎందుకంటే ఈ రెండు కూడా కాలేయానికి సంబంధించిన వ్యాధులు ఒకదాన్ని ఒకటి మిమిక్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇలాంటప్పుడు ఇది జన్యు వ్యాధిగా తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఎలాంటి బాధలు పడ్డారు, ఇవన్నీ కూడా వరుణ్ మిత్రా తల్లి అరుణారాణి మాటలోనే వినండి. తనకి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే మీరు ఎలా ఫైండ్ అవుట్ చేశారు ప్రాబ్లం ఉంది అనే విషయాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేశారు మీరు? యాక్చువల్లీ బాబు ఎమర్జెన్సీ LSCSలో పుట్టాడు. బాబు 1.5 పుట్టడమే 1.5 kgsతో పుట్టాడు. ఓకే. పుట్టినప్పుడు ఇది నార్మల్గా ప్రతి పిల్లలకి నార్మల్ స్టూల్స్ పాస్ అవుతాయి. మా బాబుకి వచ్చేసి ఆయిలీగా వచ్చేది, ఇంకా పేల్ కలర్, లైట్ నిమ్మకాయ కలర్లో అట్లాంటి మోషన్స్ రావడము అలా ఉండేది. బాబుకి రిపీటెడ్గా ఆకలి అవుతూ ఉండేది. బాగా పాలు ఇంత ఫీడ్ ఇవ్వగానే మళ్ళీ మోషన్కి వెళ్ళడము, ఫీడ్ ఇవ్వగానే మోషన్కి వెళ్ళడము అలా ఉండేది. సో అంత గ్రోత్ వచ్చేది కాదు. ఇప్పుడు నైట్ అసలు నిద్ర అనేది ఉండేది కాదు. బాబు పుట్టినప్పటి నుంచి అసలు బాబు ఈ రోజు బాగా పడుకున్నాడు అనేది 12 years లాగా అసలు మేము చూడలేదు. పుట్టినప్పటి నుంచి వాడికి ఒక హ్యాపీగా ఒక నైట్ ఇలా పడుకున్నాడు అనేది అయితే లేదు. మాకు ఎలా అంటే వాడికి నైట్ అంతా వాడికి ఇలా దురదకి ఇలా అంటూ ఉండడము. అసలు పుట్టినప్పటి నుంచి దురదలు ఉన్నాయి, ఇచ్చింగ్ అలాగే ఉండింది. కానీ అంటే ఎందుకు ఇలా? యాక్చువల్లీ అది అప్పుడు ఫిజియోలాజికల్ జాండీస్ ఏమో అనుకున్నారు. ఫిజియోలాజికల్ జాండీస్లో ఆయిలీగా స్టూల్స్ రాదు కదా అని చెప్పేసి మా వారు డాక్టర్. సో అలా ఇది కాదు, రైట్ కాదు, ఒకసారి వేరే పెడియాట్రిషియన్ని నియోనటాలజిస్ట్ కలుద్దాం అని చెప్పేసి అది కలిస్తాను. ఇది ఒక స్కాన్ చేయాలి, హిడా స్కాన్ అని చేయాలి అని చెప్పేసి చేశారు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 80 days బాబు 80 days అప్పుడు. ఓకే. 80 days అప్పుడు బాబు చేస్తేను ఈ హిడా స్కాన్ చేసి బాబుకి యాక్చువల్లీ కామన్ బైల్ డక్ట్ అని ఉంటుంది మనకి లివర్ నుంచి, అది ఇంటెస్టైన్స్కి కనెక్ట్ అవుతుంది. సెకండ్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్స్కి కనెక్ట్ అవుతుంది. అక్కడ ఏమైందంటే అసలు ఆ ట్యూబే కనిపించట్లేదు స్కాన్లో, అది హిడా స్కాన్లో. ఆపరేటివ్ కొలెంజియోగ్రామ్ చేయాలి, ఏమన్నా ఆ ట్యూబ్ ఏమైనా బ్లాక్ అయినా కూడా రాదు. సో ట్యూబ్ ఏమైనా బ్లాక్ ఉంటే చేద్దాము అని చెప్పేసి అప్పుడు సర్జరీ చేశారు. 80 days బేబీకి సర్జరీ చేశారు. చేస్తే అసలు ఆ పైపే లేదు అని చెప్పేసి వాళ్ళకి డాక్టర్స్ కనిపించట్లేదు, అసలు ఉందో లేదో కూడా తెలియట్లేదు. సో కసాయి ప్రొసీజర్ అని చెప్పి చేయాల్సి, ఒక చిన్న స్టంట్ వేయాల్సి ఉంటుంది. ఒక 2 years తర్వాత మళ్ళీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఇప్పుడు ఈ కసాయి ప్రొసీజర్ చేసినా 50% ఛాన్సెస్ బాబుకి ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు అని చెప్పేసి అన్నారు. ఈ 80 days బేబీకి. సో ఆ తర్వాత చేస్తాను ఇది ప్రాబ్లం సర్జరీ సో కసాయి ప్రొసీజర్ వద్దు అని బాబుకి 50% ఛాన్సెస్ అన్నప్పుడు బాబుకి సర్జరీ చేసి మళ్ళీ పెయిన్ ఇవ్వడం ఎందుకు జస్ట్ అని చెప్పేసి మాకు నియోనటాలజిస్ట్ వాళ్ళు అలాగే సజెస్ట్ చేశారు. సో బాబు 1 year కన్నా ఎక్కువ బతకడు అని చెప్పేసి అన్నారు. అప్పుడు అలా బేబీని మాకు అలా ఇచ్చారు. సో ఆ తర్వాత వచ్చేసి 90 daysకి బాబుకి చాలా సివియర్ అయిపోయింది. సర్జరీ తర్వాత వాళ్ళ కాంప్లికేషన్స్ అయినాయి. ఓకే. మొత్తం ఎలా అంటే బాబు మొత్తము ఒక గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్లో బాడీ మొత్తం అలా అయిపోయి, బాడీ మొత్తం లైట్ గ్రీన్ కలర్గా, బాడీ మీద రెడ్ స్పాట్స్ రావడం, కళ్ళకి ఎల్లో కలర్ వాటర్ రావడము, బ్రీతింగ్ తీసుకుంటే ఇంత పైకి లేవడము. అసలు అప్పుడు వేరే ఏ హాస్పిటల్ కూడా ఏ డాక్టర్స్ కానీ ఎవరు కూడా
ఇది గాన్ కేస్, ఇది మీరు నీలఫోర్కి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు 90 days అప్పుడు బాబుకి. అంటే అప్పుడు ఏం ప్రాబ్లం ఉంది అని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు? ఇది EHPA అంటే ఎక్స్ట్రా హెపాటిక్ బిలియరీ అట్రిషియా, లివర్కి బయట ప్రాబ్లం ఉంది అని చెప్పేసి బయట ప్రాబ్లం బిలియరీ అట్రిషియా అని చెప్పేసి అన్నారు. సో సర్జరీ చేసిన తర్వాత 90 daysకి బాబు పూర్తి రెస్పిరేటరీ డిస్ట్రెస్కి వెళ్ళిపోయాడు. అసలు ఎవరు బాబు బతుకుతాడు అని కూడా చెప్పలేదు. అసలు 90% గాన్ కేస్ అని చెప్పేసి అన్నారు. సో ఆ తర్వాత బై గాడ్స్ గ్రేస్ అది అంటే ఇప్పటిదాకా అప్పుడు 80 days ఏజ్ లోనే అంటే అప్పటి నుంచి మీరు హాస్పిటల్స్కి రకరకాల హాస్పిటల్స్కి తిరుగుతూనే ఉన్నాము. యాక్చువల్లీ అందరు హెపాటిక్ EHPA అంటూ డయాగ్నోస్ చేశారు. కానీ 8 years అప్పుడు నారాయణ హృదయాలు బాబుకి అలిగిలే సిండ్రోమ్ ఉంది అని చెప్పేసి డయాగ్నోస్ చేశారు. 8 years లో కన్ఫర్మ్ చేశారు అలిగిలే సిండ్రోమ్ అని కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత మరి మిగతా ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న చాలా హాస్పిటల్స్ అన్నీ తిరిగాము. అంటే మనకి గ్యాస్ట్రోఎంట్రాలజీకి రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ చేస్తారో అన్ని హాస్పిటల్స్కి తిరిగాము. పెడియాట్రిక్ ఓరియంటెడ్గా, గ్యాస్ట్రోఎంట్రాలజీ ఓరియంటెడ్గా ఏ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్, ఏ డాక్టర్ది చిన్న ఒక పేపర్లో ఏది కనిపించినా కూడా పరిగెత్తాము. ఇది ఒకసారి కర్నూలుకి అని చెప్పేసి, ఒకసారి బెంగళూరుకి అని చెప్పేసి, చెన్నైకి అని, ఇలా ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళాము. అండ్ మా బావగారు డాక్టర్ అతను. సో అతను ఢిల్లీలో ఉన్నప్పుడు మేదాంత ప్రతి ఒక్క హాస్పిటల్లో చూసాము. సో ఇది ఛాన్సెస్ తక్కువ, కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్పేసి అన్నారు. ఛాన్సెస్ తక్కువ అన్నప్పుడు బాబుకి మరి సర్జరీ చేసి పెయిన్ ఇవ్వడం ఎందుకు అన్నట్టుగా అనిపించింది. ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా ఛాన్సెస్ తక్కువ అని చెప్పారు. ఛాన్సెస్ తక్కువ అన్నప్పుడు బాబుకి మరి సర్జరీ చేసి పెయిన్ ఎందుకు ఇవ్వాలి? వాడు ఎన్ని రోజులున్నా అన్ని రోజులు హ్యాపీగా ఉండనివని చెప్పేసి వాడికి కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అలా అనుకున్నాం. ఆ తర్వాత బేబీయే వద్దు అనుకున్నాం యాక్చువల్లీ ఆ పెయిన్ చూసి. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ బేబీ నార్మల్గానే అయింది. అసలు ఒక్కరోజు కూడా అసలు బాబు పడుకున్నాడు అనేది, మన స్కిన్ ఇలా స్మూత్గా ఉంటుంది కదా, బాబుకి స్వెట్ పోర్స్లోకి వెళ్ళి ఫ్యాట్ వచ్చేది, బయటకు వచ్చేది. వాడి స్కిన్ అంతా క్రొకోడైల్ స్కిన్ లాగా ఉండేది. మనకి బిటర్ గాడ్ మీద ఎలా రిచెస్ ఎలా మనకి కాకరకాయ మీద ఎలా ఉంటాయి పొట్టులాగా అలా ఉండేది. నైట్ పడుకునేవాడు కాదు, ఇలా స్వింగ్ అవుతూ ఉంటాడు, కళ్ళలోకి వెళ్ళి ఎల్లోగా ఉండడం. అసలు ఓకే పిల్లలు కూడా ఎవరైనా కూడా వీడికి జాండీస్ ఉంది, వీడిది మనకు అంటుతుంది అని చెప్పేసి వచ్చేవారు కూడా కాదు కొంతమంది. మళ్ళీ స్కూల్ ప్రిన్సిపాల్తో మాట్లాడి మనకి కోవిడ్ టైం దానికన్నా ముందు అయితే ఇంట్లోనే మ్యాక్సిమం పెట్టుకునే దాన్ని బాబుని ఇంట్లోనే చదివించుకుంటూ ఎగ్జామ్ రాయించుకుంటూ అలా వచ్చేదాన్ని. సో మరి ఇప్పుడు ఇంత హెల్త్ ఇష్యూస్ ఇన్ని ఉన్నాయి కదా, మరి అంటే స్టడీస్ అవి కరెక్ట్గా చదువుకునేవాడా? స్కూల్కి వెళ్ళడం కూడా ప్రాబ్లమే అవుతుంది కదా. బాబుకి అందరికీ ఉండాల్సి 8 bonesలలో మా బాబుకి 7 bones ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఒక బోన్ కూడా తక్కువ ఉంది. బోన్ కూడా తక్కువగానే ఉంది. ఎక్కడ బోన్ లేదు ఇప్పుడు? ఇక్కడ మనకి విస్టులో మనకి 8 bones ఉంటాయి, వాడికి 7 bones ఉన్నాయి. ఓకే. సో కొంచెం అక్కడ స్ట్రెంత్ తక్కువైపోతుంది. ముందు అసలు వాడు చాలా సన్నగా ఉండేవాడు. అసలు మా బాబుకి డిలేడ్ మైల్ స్టోన్స్ అసలు ప్రతిదీ ఫిజికల్గా వచ్చేది. ప్రతి ఒక్క మైల్స్ మా బాబు నడవడమే 2 years క్రాస్ అయిన తర్వాత నడిచాడు. అది కూడా మేము చాలా సపోర్ట్ ఇస్తూ అలా చేస్తూ ఉంటే అప్పుడు వాడు నడవడం స్టార్ట్ చేశాడు. దానికన్నా ముందు అసలు మా బాబు అండ్ మా పాప ఇద్దరు ఒకటేసారి నడిచారు. నాకు ఎంత తేడా ఇద్దరికి? 2 years. 2 years చిన్నది, అంటే 2 years తర్వాత పాప పుట్టింది. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ కేర్కి ఎట్లా వచ్చారు మీరు? యాక్చువల్లీ ఇది మా బావగారు ఇక్కడ కేర్ నాంపల్లిలో చేస్తారు. సో యాక్చువల్లీ మాకు లివర్ది ప్రాబ్లం ఉంది కదా, హైట్ ఎందుకు రావట్లేదు, మేము అన్ని గూగుల్ చేసి ప్రతి ఒక్కటి చూస్తూనే. యాక్చువల్లీ నేను కూడా ఆయుర్వేదిక్ డాక్టర్ని. ఓకే. సో ఇద్దరం అన్ని గూగుల్ సర్చ్ చేసుకుంటూ ఆర్టికల్స్ ప్రతి అలిగిలే సిండ్రోమ్ అన్న కాడ నుంచి ప్రతి ఒక్కటి దానికి రిలేటెడ్ ఆర్టికల్స్ చదువుకుంటూ వచ్చాము. ఎక్కడ చూసినా నార్మల్గానే హైట్ వెయిట్ అంతా ఉంది కదా, మా బాబుకి ఎందుకు రావట్లేదు అన్నట్టుగా అంతా ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము కేర్ నాంపల్లిలో. సార్ చూసి ఓకే మేము క్లోరిన్ టెస్ట్ చేస్తాము అని చెప్పేసి చేస్తారు. అవన్నీ హార్మోన్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. సో ఇది కాదు, ఒక్కసారి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ తక్కువగా ఉన్నాయి కదా, సో వీటి కోసం ఒక్కసారి మీ లివర్ డాక్టర్ నుంచి కన్సల్ట్ తీసుకోండి, వాళ్ళు ఓకే అంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అన్నారు. లివర్ డాక్టర్ దగ్గర రాగానే ఇది మీరు ఇచ్చినా కూడా బేబీకి ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా బాబుకి హైట్ అనేది రావాలంటే అసలు అక్కడ మీకు పైపే లేదు కదా, ట్యూబ్ లేదు కదా, సో దానికి మీరు మళ్ళీ ఒకసారి సర్జరీని కలవాలి అన్నారు. సర్జరీ ఎక్కడ అంటే మళ్ళీ ఇక్కడికి రిఫర్ చేశారు. ఇక్కడ రిఫర్ చేసి ప్రతి ఒక్క టెస్ట్ చేసిన తర్వాత అసలు లేనే లేదు కదా, కానీ ఎట్లా ఫ్లో వస్తుంది, హిడా స్కాన్ మళ్ళీ చేశారు.
మళ్ళీ ఫ్లో ప్రతి ఒక్కరు తినగానే బయలు అనేది సీక్రెట్ అవుతుంది. మా బాబుకి తిన్నాక ఒక 30 minutesకి సీక్రెట్ అవుతుంది. అది ఎక్కడి నుంచి సీక్రెట్ అవుతుందో తెలియట్లా. అచ్చా, ఈ బయలు జ్యూస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అంటే చిన్నగా మైన్యూట్ వెజల్స్ ఏమైనా ఉండొచ్చు అని చెప్పేసి చేశారు. తర్వాత మాకు ఎంఆర్సిపి చేసిన తర్వాత బాబుకి యాక్చువల్లీ లివర్ లోపల ట్యూమర్ లాగా అయింది. అంత కుళ్ళిపోయినట్టు యాపిల్ లోపల బయట బాగానే కనిపిస్తుంది, లోపల ఎలా కుళ్ళిపోతే మనకు తెలియదు కదా. సో అలా ఉంది లోపల బాబుది మొత్తము. ఇప్పుడు సర్జరీ చేయకపోతే చాలా కష్టం బాబుకి అని చెప్పేసి వచ్చింది. సో అప్పుడు మళ్ళీ ఒకసారి యాక్చువల్ 2021లో సార్ని కలిసాము. సో అందరూ లివర్ బాగానే ఉన్నప్పుడు లివర్లోనే ఒక పార్ట్ తీసి పార్షియల్ బిలియర్ డైవర్షన్ ఒక ప్రొసీజర్, దీంట్లో ఒక ప్రొసీజర్ ఉంది. సో అది చేయొచ్చు కదా, ప్రతి ఒక్కరు ఈ డాక్టర్ కూడా అలా అంటున్నారు. సో మేబీ ఇప్పుడు ఇది బిజినెస్ ఓరియంటెడ్గా అయిపోయింది కదా అన్నట్టు యాక్చువల్లీ నమ్మడానికి కూడా కష్టమయ్యే పరిస్థితులు ఉన్నాయి కదా ఇప్పుడు. సో అలా అనుకుని ప్రతి ఒక్కరు ఇలాగే చెప్తున్నారు కదా, ఈసారి కూడా అలాగే చెప్పారు కదా అనుకుని నేను కొంచెం ఈ సార్ కూడా టైం తీసుకున్నాను. ఆ తర్వాత ఇది లోపల ఎంఆర్సిపి చేయాలి అని చెప్పేసి చెప్పాక అప్పుడు చేసిన తర్వాత సో మళ్ళీ దాంట్లో ముందు నాకు 1 year నుంచి ప్రతి ఒక్క డాక్టర్ ఎవరైనా లివర్ ట్రాన్స్ప్లాంట్ అందరిది ఒక నోట్స్లా రాసుకొని ఎవరి దగ్గర నుంచి ఎలాంటి రివ్యూస్ ఉన్నాయని అంతలా చూసుకుంటేను ఈ సార్ది బెస్ట్గా ఉంది. ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లమ్కి కూడా సార్ రెస్పాండ్ అయ్యారు రివ్యూస్లలో కూడా, గూగుల్లో ప్రతి ఒక్కటి. సో ఓకే, ఈ సార్ ఒక 6 months బేబీ కూడా చేశాడు. సో నేను ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఈ డాక్టర్ దగ్గరికి వచ్చాను. సార్ అప్పుడు అన్నారు, మీ బాబుకి 80% ఛాన్సెస్ నేను చెప్తాను, మీ బతికే ఛాన్సెస్ ఉన్నాయి, నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు, ఫస్ట్ సర్జరీ అయిన బాబు ఇప్పుడు నార్మల్గా ఉన్నాడు, డాక్టర్ అయ్యాడు అని చెప్పేసి అది చెప్పేసరికి మాకు కొంచెం వచ్చేసింది. ఎవరు నాకు ఇలా చెప్పలేదు. సో ఆ తర్వాత సర్జరీకి ముందు డయాగ్నోస్ చేస్తూ ఉంటే లివర్ది ప్రాబ్లం ఒకటే కాదు, హార్ట్లో కూడా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అన్నారు. హార్ట్ నుంచి లంగ్స్లో వెళ్ళే వెజల్స్, అందుకే బ్రెత్లెస్నెస్ కొంచెం బాబు కొంచెం స్పీడ్గా నడిచినా కూడా ఆయాసం వచ్చేది. అంత స్పీడ్గా నడిచేవాడు కాదు, కొంచెం పాడేటప్పుడు కూడా కొంచెం బ్రేక్ తీసుకునేవాడు, అది ఆయాసం లాగా వచ్చేసి. సో అలా ఉండేది. తర్వాత అది కార్డియాక్ సర్జరీ 2 స్టంట్స్ వేశారు. 2 స్టంట్స్ వేసిన తర్వాత ప్రెషర్స్ హార్ట్లో వెజల్ ప్రెషర్స్ తగ్గిన తర్వాత సర్జరీ చేద్దాం అనుకున్నాను. కానీ అప్పటికి బాబుది బైల్ లెవెల్స్ వచ్చేసి ముందు నార్మల్గా 6-8 అట్లా ఉండేది. యాక్చువల్లీ ఉండాల్సింది 1 కన్నా తక్కువ ఉండాలి. మా బాబుకి 6-8 ఉండేది. వాళ్ళే వాడు చిన్నప్పుడు అలాగే ఉంది కదా అనుకున్నాము, కానీ అది 14కి వెళ్ళిపోయింది. సో ఆ తర్వాత అసలు నైట్ పడుకోవడం అంటే అసలు ముందు కొంచెమైనా ఇట్లా తల ఊపినా కూడా అలాగైనా పడుకునేవాడు, అలా కూడా పడుకోలేకపోతున్నాడు. సో ఇది చాలా హారిబుల్గా అనిపించింది ఆ మూమెంట్లో. అలా కొట్టుకునేవాడు. ఓకే, వీడియోస్ ఉన్నాయా? అది యాక్చువల్లీ సర్జరీ అయిపోయిన తర్వాత అన్ని వీడియోస్ తీసాను, అది బై మిస్టేక్గా లేకుండా అంతే. నాకు మళ్ళీ అది బ్యాడ్ మెమరీ అన్నట్టుగా అనిపించింది. అది అసలు అది మళ్ళీ నాకు గుర్తు చేసుకోవడం కూడా ఇష్టం లేదు. అలా తగలగొట్టుకునేవాడు. ఎవ్రీ ఇయర్ నుంచి చూస్తున్నా ఇలా కొట్టుకోవడం. 10 వీడియోలు తీసి పెట్టాను. నిద్రలో కొట్టుకుంటుంటాను. ఎవ్రీ ఇయర్ వైజ్ వీడియో తీసుకుంటూ వెళ్ళాను నేను. అన్ని తను రీడ్ చేసిన వద్దు జ్ఞాపకాలు వద్దని చెప్పి. అంటే అప్పుడు అలా మనం దాన్ని స్టడీ చేస్తే తప్పితే ఇంకా మనం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము డాక్టర్కి కూడా. ఇన్ఫాక్ట్ ఇది ఇంకోటి దాని మాత్రం ఇది నెక్స్ట్ ఎవ్రీ టైంలో కొట్టుకుంటూ ఉంటుంది. ఇచ్చింగ్ కొట్టుకోవడము, తర్వాత కొట్టుకోవడం, చెవులోకి రక్తం రావడం, ముక్కులోకి రక్తం రావడం, అసలు హార్బుల్గా ఉండేది. సో ఇప్పుడు ఆఫ్టర్ సర్జరీ హౌ ఈజ్ నౌ? అంటే బాగా రికవర్ అయ్యాడా? నార్మల్గా అయ్యాడు. ఇప్పుడు ముందు అయితే వాడి నెయిల్స్ కూడా కట్ చేయాలంటే చాలా భయంగా ఉండేది. నెయిల్స్ కూడా థిక్గా ఉండేది, స్కిన్ క్రొకొడైల్ స్కిన్ లాగా ఉండేది, హెయిర్ అంటే ఇట్లా గోక్కునేవాడు, ముక్కులకి వెళ్ళి రక్తం ఎప్పుడు వచ్చేది తెలియదు, చెవులకి వెళ్ళి ఎప్పుడు రక్తం వచ్చేది తెలియదు, అలా ఉండేది. ఇప్పుడు అవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. యాక్చువల్లీ సర్జరీ ఎప్పుడైంది? ఇది సర్జరీ September 19, 2023 సెప్టెంబర్లో అయింది. ఆగస్ట్ 25కి ఇది హార్ట్ సర్జరీ అయింది. ఓకే, సో ఇప్పటి వరకు ఇంకేం ప్రాబ్లం లేకుండా నార్మల్. అంటే సర్జరీ అయ్యాక బాబు 8th డేకి బాబు డిశ్చార్జ్ అయిపోయాక 9th డే అంటే డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిన తర్వాత వితిన్ 24 hours బాబుకి అది యాక్చువల్లీ రెస్పిరేషన్ ఇవన్నీ ఎక్సర్సైజ్ చెప్తారు. సో అలా చేసినప్పుడు వాటికి ఇక్కడ డ్రైన్ ఉండేది లంగ్స్ దగ్గర కూడా. అది ఏమైందో తెలియదు, అక్కడ గ్యాస్ట్రింగ్ లాగా అయిందని చెప్పేసి ఆక్సిజన్ మొత్తం సాచురేషన్ తగ్గిపోతుంది అని చెప్పేసి
మళ్ళీ మేము డాక్టర్ రాజ్ కుమార్ గారికి కాల్ చేస్తాను, తొందరగా మీరు తీసుకురండి, అది సీరియస్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. వితిన్ 15 minutes మేము తీసుకొచ్చే లోపే ఆక్సిజన్ సాచురేషన్ 35కి దిగిపోయింది. అసలు అదైతే అప్పటికప్పుడు పిట్ హోల్ లాగా చేసేసి వితిన్ 3 hours మళ్ళీ సెటిల్ చేసి పంపించేశారు. పిట్ హోల్ చేసేసారు. తర్వాత మళ్ళీ ఒక 2 daysకి మళ్ళీ ఇది ఇమ్యూనిటీని సప్రెస్ చేసి టాబ్లెట్స్ ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత అదేమైంది అంటే దాంతో ఫిట్స్ వచ్చాయి మా బాబుకి. సైడ్ రియాక్షన్ అయిపోయింది. అసలు అప్పటికి వాడు అంటున్నాడు, అమ్మ నాకు నా పేరు గుర్తు రావట్లేదు అనుకుంటున్నాను, నాకు ఎందుకు భయంగా అనిపిస్తుంది అని చెప్పి వాడు చెప్పాడు. ఏం కాదు, నీకు అంత నార్మల్గానే ఉంది కదా, సరే ఒకసారి చేస్తాదాం అని చెప్పేసి అలా చేసి చూసి ఓకే పర్లేదు నేను ఆడుతున్నాను అంటున్నాడు. సో అక్కడికి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండింది మాకు. అర్థమవుతుంది బ్రెయిన్లో సంథింగ్ వాడికి అవుతుంది. వాడు అన్నాడు ఏం కాదు మోరల్ సపోర్ట్ ఇస్తూ వచ్చాను, కానీ యాక్చువల్ చెప్పింది నిజమే అని మాకు అర్థం కాల. అక్కడికి ఇలా అంటున్నాడు అని చెప్పేసి మనం అక్కడికి మళ్ళీ కాలింగ్ చేసాం డాక్టర్. ప్రతి ఒక చిన్న వాడు ఏ చెప్పినా నేను డాక్టర్ తొందరగా కాల్ చేసి చెప్పాను ఇలా ఉంది అని చెప్పేసి. సో మెగ్నీషియంది ఇంజెక్షన్ టాబ్లెట్స్ ఇవన్నీ అక్కడికి వేసినా కూడా వాడికి నైట్ 2 o'clockకి ఫిట్స్ వచ్చేసాయి. ఒకటేసారి ఇలా చేతులు కాలు ఇలా పెట్టేసి ఇలా చేస్తారు. నాకు ఆ మూమెంట్లో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. డాక్టర్ గారికి ఫోన్ చేసి అసలు నాకు సెమీ కాన్షియస్లో కూడా నాకు డాక్టర్ రాజ్ కుమార్ గారి నెంబర్ గుర్తుకుంటుంది అనుకుంటా. సో ఆ మూమెంట్ సార్కి ఫోన్ చేసి వీడియో కాల్ చేశాను. సార్ చూసి ఫిట్స్ వచ్చే బాబుని తొందరగా తీసుకురండి అని చెప్పేసి అన్నారు. నైట్ 2 o'clockకి కూడా సార్ వాళ్ళ టీం అందరూ వచ్చారు ఇక్కడికి. సో మేము వచ్చే వరకు అందరూ వాళ్ళు వచ్చారు, రెస్పాండ్ అయ్యారు. మరుసటి రోజు వరకు మొత్తం నార్మల్ అయిపోయారు. అంటే ఇప్పుడు మరి టాబ్లెట్స్ ఏమైనా మార్చేసారు? మళ్ళీ మార్చారు, వేరే టాబ్లెట్స్ ఇచ్చారు. సో ఇప్పుడు హీస్ క్వైట్ ఆల్ రైట్. చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు అసలు చూస్తుంటే. ముందు స్విమ్మింగ్ చేసేది చూసాక ముందు స్విమ్మింగ్ అట్లా చేస్తుంటే కొంచెం నీళ్ళలో పోయినా కూడా ఎండలో పోయినా కూడా వాడికి ఒళ్ళంతా ఇట్లా ఇచ్చింగ్ చేస్తూ ఉండాల్సింది. ఇప్పుడు అంత నార్మల్గా నార్మల్ పిల్లల్లాగా అయిపోయాడు. ఇంకా ఒక గ్రేప్స్ ఒకటి తినకూడదు అన్నారు, మిగతా అంతా నార్మల్ అంటే ఇంకా వేరే రెస్ట్రిక్షన్స్ ఏం లేవు ఇప్పుడు. ఇంకా ప్రికాషన్స్ అట్లా అంటే ఫలానా ఆటలు ఆడొచ్చు ఫలానా ఆడకూడదు అట్లా ఏమి చెప్పలేదు కదా? అలానే ఏం లేదు, వాడు అన్నీ ఆడుతున్నాడు. ఇంకా అసలు వాడికి ఇంకొక లైఫ్ ఇచ్చారు డాక్టర్. సో మాకు ఫస్ట్ ఒక బేబీ ఉండేవాడు, ఆ బేబీ పోయాడు, ఇప్పుడు కొత్తగా పునర్జన్మ. ఇప్పుడు ఆ బాబు వేరు ఈ బాబు వేరు అన్నట్టుగా ఉంది. ఓకే ఫైన్. అసలు చాలా హ్యాపీ. దీనికి మీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎనీవే కంగ్రాచులేషన్స్. నాకు అంటే అది నాకు నిజంగా నాకు డాక్టర్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. నాకు అది నేను లివర్ ఇవ్వడం రెడీనే, కానీ అది పెట్టే వాళ్ళు కరెక్ట్గా ఉండాలి కదా. నాకు అలా నాకు ఆ హోప్ ఇచ్చి నా పక్కన షూర్ చేసి ఉండేవాళ్ళు. ఈ సార్ అసలు నా లైఫ్లో మర్చిపోలేను ఈ సార్. నేను ఎవరైనా మదర్ పుట్టిస్తుంది కానీ లైఫ్ ఇవ్వడం మాత్రం నాకు ఈ సార్ ఇచ్చారు. మా బాబుకి బాబుకి మాకు ఒక లైఫ్ ఈ సార్ ఇచ్చారు. మీరు ఒకసారి జన్మ ఇస్తే ఆయన ఇంకోసారి జన్మ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. సో ఇలా ప్రతి ఒక్కరు ఇలా చిన్నగా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి కాకుండా ఈ సర్జరీ కోసం ఎకనామికల్లీ కూడా నాకు ఫైనాన్షియల్లీ కూడా బయట 30 lakhs దాకా అట్లా చాలా చెప్పారు ఓన్లీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి. కానీ ఈ డాక్టర్ నాకు చాలా రీజనబుల్ అఫ్కోర్స్ అన్ని ల్యాక్స్ అంటే బర్త్డేనే, కానీ కంపేర్డ్ బయట దానికన్నా మనకు కొంచెం తక్కువలో. ఇప్పుడు ఎంతకు అయిపోయింది మీకు సర్జరీ మొత్తం విత్ హార్ట్ లివర్ మొత్తం కలిపి 25 దాకా వచ్చింది. ఇప్పుడు బాబుకి మెడిసిన్స్కి ప్రజెంట్ 15,000 దాకా అంటే మెడిసిన్స్ అన్ని అలా అవుతుంది రెగ్యులర్గా. ఓకే ఎనీవే థ్యాంక్ యూ అండ్ హోప్ ఇంకా ఇలాగే ఇంకా మీ బాబు కూడా డెఫినెట్గా ఆస్ట్రోనాట్ అవుతాడు. అసలు ఈజ్ రాకింగ్ లైక్ దట్. బ్లెస్సింగ్స్ కావాలి. బలహీనంగా ఉన్న తనను ఇంతకు ముందు ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేసేవాళ్ళు. సో వాళ్ళతో కలిసి ఆడుకోలేక యాక్టివ్గా ఉండలేక వరుణ్ పసి మనసు చాలా గాయపడింది. కానీ ఇప్పుడు వరుణ్ని చూస్తే వరుణ్ కళ్ళలో ఎంత సంతోషమో ఎంత చురుకుదనమో. కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టే పరిగెడుతుంటాడు, ఆగకుండా మాట్లాడుతూనే ఉంటాడు. నీ పేరు? నా పేరు టీ మిత్ర వరుణ్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. 8th క్లాస్ యార్, వెరీ నైస్. ఏ స్కూల్? జీ ఫులాడి హై స్కూల్, మెహదీపట్నం, పిల్లల నెంబర్ 23.
పిల్లర్ నెంబర్ 23 విత్ అడ్రస్ యూ నో వెల్ కదా. సరే యాక్చువల్గా నీకు ఏమైంది, ఎప్పుడైంది, నీకు ఏమైనా గుర్తుందా? ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయినాయి నీకు? ఆఫ్టర్ సర్జరీ గుర్తుంది. బిఫోర్ సర్జరీ నీకు ఏమైంది? ఇప్పుడు నీకు ఏదైనా నొప్పి అయితే అమ్మ నొప్పి అయిందని చెప్తావు కదా, నీకు అట్లా ఏం ప్రాబ్లం అయితే అమ్మ దగ్గరికి వెళ్ళావు? నాకు ఇచ్చింగ్ ఎక్కువ వస్తుంది. ఇచ్చింగ్ ఉండేనా? మొత్తం బాడీ అంతా ఇచ్చింగ్ ఉండేదా? అవును. చిరాకు వచ్చేదా గోకి ఇంకా ఇంకా నేను నైట్లో పనుకోవడానికి ఇచ్చింగ్ ఉండే. నైట్ 3 o'clockకి పనుకుంటుంది ఆల్మోస్ట్. 3 o'clock. మరి పొద్దున్న స్కూల్కి వెళ్ళేవాడివి? అలాగే తర్వాత ఇంకేమైంది? ఇంకా ఆఫ్టర్ బిఫోర్ సర్జరీ ఇంజెక్షన్స్ వీక్లీ వన్స్ కే విటమిన్ అలా వేసుకుంటుండే. కే విటమిన్ ఎందుకు తెలుసా నీకు? కే విటమిన్ నేను మా డాడీ వేస్తుండే. ఇంకా నీ కే విటమిన్, నువ్వు 8th క్లాస్ కదా, కే విటమిన్ అంటే ఏంటో తెలుసా? బ్లడ్ క్లాట్ వేయడానికి. ఇంకొకటి నాకు అప్పుడు నోస్లో బ్లీడింగ్ వస్తుంది. ఏమైనా వేడి ఫుడ్స్ లైక్ చికెన్ తింటే నోస్లో బ్లీడింగ్ వస్తుంది. అవునా? నీ చికెన్ ఇష్టమా? అవును. అయ్యో తినరాకుండా అయిపోయింది అప్పుడు. ఇంకా నాకు మోషన్లో ఆయిలీ వస్తుండే. అవన్నీ మొత్తం. కడుపులో నొప్పి ఏమన్నా ఉండేదా? లేదు. ఏం లేదు. ఆకలి ఎక్కువగా ఉండేది. ఆకలి ఉండేది. ఆకలి చాలా ఆకలి ఉండేదా? 8 ఎగ్స్ తినేవాడిని. సూపర్. అయినా తినచ్చు, బుజ్జివాడివేగాను కదా, తినేయచ్చు. మళ్ళీ తర్వాత ఇప్పుడు నా అంత అయినాక ఏం తినరు కదా. నీకు గేమ్స్ అంటే బాగా మంచి స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేసేవాడివా? అవును. మరి ఇచ్చింగ్ అది ఆడదామంటే గోక్కోవాలి. అప్పుడు లేదు. అప్పుడు ఏమైనా స్పోర్ట్స్ని ఆడదామంటే వద్దు. మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు వద్దు, ఇక్కడ వద్దు, నువ్వు చిన్నపిల్లవి, ఇంకా నీకేమైనా కొంచెం నువ్వు చాలా సెన్సిటివ్ అవుతావు, అందుకని వద్దు అనేవాళ్ళ నీ ఫ్రెండ్స్? అవును. అప్పుడు నీకేమనిపించేది? అప్పుడు నాకు ఏడుపు వచ్చేదా? నన్ను ఆడనివ్వట్లేదు ఫ్రెండ్స్ అనిపించేదా, లేకపోతే నాకు నిజంగానే నేను సెన్సిటివ్ కదా అనిపించేదా, వాళ్ళకి హ్యూమిలియేట్ చేసినట్టు అనిపించేదా? కాదు, నేను అది చెప్పాను, ఆడనివ్వట్లేదు అనిపిస్తుండే. మీ టీచర్స్కి చెప్పేవాడివా? టీచర్స్ ఏమనేవాళ్ళు? టీచర్స్ అంటే కూడా నాకు అంతా కూడా సపోర్ట్ చేయలేదు స్పోర్ట్స్లో. కానీ నాకు చెస్ నాకు చాలా ఇష్టం. చెస్ ఆడతావా నువ్వు? వెరీ నైస్. చెస్ నేను స్కూల్ పొజిషన్స్లో స్టేట్ ప్లేలో ఆడాను. సో నైస్. ఇంకా నాకు టీచర్స్ స్టడీస్కి చాలా సపోర్ట్ చేస్తుంది. స్టడీస్కా? స్టడీస్కా బాగా చదువుతావా నువ్వు? బాగా ఇష్టమా నీకు? ఏ సబ్జెక్ట్ ఇష్టం? నాకా మ్యాథ్స్. అంటే ఏమవుదామని? ఇంజనీర్ అవుదామనా? ఏమైనా కొత్త కనిపెట్టేస్తావా? సైంటిస్ట్ అవుదామని. సైంటిస్ట్? ఏం చేస్తావు సైంటిస్ట్ అయ్యి? ఏం కనిపెడతావు? అది నాకు ఇంకా సైంటిస్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు అంటావా? అంటే నీకు దాంట్లో ఏదో ఒక ఫీల్డ్ ఉంటుంది కదా, నీకేది ఇప్పుడు? ఆస్ట్రోనాట్ అవుదామని. స్పేస్లోకి వెళ్ళిపోతావా? యాంటీ గ్రావిటీ. అక్కడ జీరో గ్రావిటీ ఉంటుంది, ఇక్కడ గ్రావిటీ కాదు. ఓకే నైస్. ఇప్పుడు మరి నువ్వు అప్పుడు ఆడడానికి ప్రాబ్లం అయ్యేది, మరి ఫ్రెండ్స్ అందరు నీతో మంచిగానే ఉండేవాళ్ళ? నువ్వు చిన్నవాడివి నాతో ఆడద్దు అట్లా? బయట మా గల్లీ ఫ్రెండ్స్ అయితే అప్పుడు మా గల్లీ ఫ్రెండ్స్ దగ్గర ఫుట్బాల్ ఆడుతుండే, అలాంటి మొత్తం ఆడుతుండే. అప్పుడు అక్కడ గల్లీ ఫ్రెండ్స్. స్కూల్లో మరి? స్కూల్లో అందరు చెప్తుండే ఇలా వద్దు, నువ్వు నాతో ఆడితే అలా సెన్సిటివ్ కదా అని. అంటే మరి నువ్వు చిన్నగా ఉన్నావని అట్లా ఏమన్నా హ్యూమిలేట్ చేసేవాళ్ళు, ఎవరన్నా వెక్కిరించేవాళ్ళ? అట్లా ఏం లేదు కదా, బాగుండేవాళ్ళ నీతో ఫ్రెండ్షిప్? నాకు ఫ్రెండ్షిప్ అక్కడ ఓన్లీ ఒక్కడు ఉన్నారు, నరోడే అని. నా సాత్విక్ నా బెస్ట్ ఫ్రెండ్. బాగా నీకు మంచిగా కోఆపరేట్ చేసేదా? నువ్వేం ఫీల్ అవ్వకు, నీకేం ప్రాబ్లం కాదని చెప్పేదా? అవును. నీకు ఇప్పుడు స్కూల్లో కూడా బాగా దురదలు వచ్చేసేవా? ఇచ్చింగ్ వచ్చేదా? చాలా వచ్చేది. నా పక్కన ఎవ్వరు కూర్చో నువ్వు గోకుతున్నావు అని కూర్చునేవాళ్ళు కాదా? ఇంకేమనేవాళ్ళు? ఇంకా నాకు ఇంకా నలుగురు కూర్చుంటే వాళ్ళకు కూడా వస్తుంది అని చెప్పేవాళ్ళు. అప్పుడు మరి మీ టీచర్స్ అట్లా రాదు అని చెప్పేవాళ్ళు కాదా? టీచర్స్ అప్పుడు చెప్పేవాళ్ళు కాదు, టీచర్స్ వెళ్ళినప్పుడు చెప్పేవాళ్ళు. టీచర్స్ లేనప్పుడు చూసి వీళ్ళు అనేవాళ్ళ నేను? మరి ఇంకా నువ్వు పొట్టిగానే ఉన్నావు అట్లా ఏమన్నా అనేవాళ్ళ? అప్పుడు చాలా సెన్సిటివ్ అని, ఫుట్బాల్ ఆడుతాం, నువ్వు చాలా పొట్టిగా ఉన్నావు, వద్దు అలా అన్నప్పుడు నీకు ఏడుపు వచ్చేది. నేను ఎందుకు? అప్పుడు ఇంటికి వచ్చి అమ్మతో ఏం చెప్పేవాడివి?
మా అమ్మకి నేనేం చెప్పాలి అలాంటివి. ఏం చెప్పలేదు, నువ్వే ఫీల్ అయిపోయావా? అవునా? కానీ నాకు ఫ్రెండ్స్, బయట ఫ్రెండ్స్ లైక్ మన గల్లీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అక్కడ మా అమ్మ చెప్పేది చాలా జాగ్రత్తగా ఆడండి అని. ఓకే. వాడికి ఇచ్చింగ్ కంట్రోల్ చేసుకోవడానికి స్కూల్లో రూబీ క్యూబ్స్ పెట్టుకొని పంపించారు. అవును, రూబీ క్యూబ్స్. రూబీ క్యూబ్సా? ఇప్పుడు అది బాగా వచ్చేసిందా పనిలో పని? రూబీ క్యూబ్స్ 3x3 వచ్చేసింది, ఇంకా 4x4లో ఉన్నాను. వెరీ నైస్. ఇప్పుడు సర్జరీ తర్వాత ఇప్పుడు ఎట్లుంది? మంచిగా ఆడనిస్తున్నారా? మంచిగా ఆడుతున్నావా? ఇంకా కూడా అలా లేదు. ఇంకా ఇంకా స్టార్ట్ చేయలేదు. హైట్ లో ఉన్న వద్దు వద్దు అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు మంచిగా ఎనర్జెటిక్ అయిపోయావు. సర్జరీ అయిపోయింది, నీ లివర్ మంచిగా ఉంది కదా ఇప్పుడు. అవును, ఇచ్చింగ్ కూడా ఏం లేదు కదా నీకు ఇప్పుడు. అవును, హైట్ లో ఉంది, వద్దు వద్దు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు హైట్ పెరిగే వరకు నువ్వు యు ఆర్ వెయిటింగ్ ఫర్ స్పోర్ట్స్ అనమాట. అంతే మిగతా. అవును, మంచిగా పాటలు పాడతావంట, నిజమేనా? అవును. నీకు ఇష్టమా మ్యూజిక్ అంటే? నాకు చాలా ఇష్టం మ్యూజిక్. నేర్చుకున్నావా? నేర్చుకోవడం కూడా ఒక టీచర్ ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. హేమ మ్యూజిక్ టీచర్. ఏం నేర్చుకున్నావు? ఏం మ్యూజిక్ నేర్చుకున్నావు? నేను కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నా, క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నా. క్లాసిక్. నీకు వచ్చా? ఏదైనా ఒక పాట పాడతావా? దినమే సుదినం సీతారామ స్మరణే పావనం. దినమే సుదినము సీతారామ స్మరణే పావనం. నిరతము మెరుగు బంగారు పుష్పముల రఘువరుని పద్మముల అమర పూజించిన. నిరతము మెరుగు బంగారు పుష్పముల రఘువరుని పద్మముల అమర పూజించిన. నుదంగ తాళము తంగుల సుదిగూచి. నుదంగ తాళము తంగుల సుదిగూచి మృదుగ కీర్తన పాడిన వెన్న. దినమే సుదినం సీతారామ స్మరణే పావనం. అక్కర తోడ భద్రాచలమునను. అక్కర తోడ భద్రాచలమునను చెక్కని సీతారాముల చూసిన. దినమే సుదినము సీతారామ స్మరణే పావనము పావనము. ఓ, పావనం అయిపోయింది కదా? నీ లివర్ కూడా పావనం అయిపోయింది ఇప్పుడు కదా? సో ఇప్పుడు నువ్వు బాగా ఎనర్జెటిక్గా మంచిగా సర్జరీ అయిపోయాక బాగుందా ఇప్పుడు? హ్యాపీగా అంత ఇంకేం లేదు, అబ్బా గోకే పని లేదు ప్రస్తుతం కదా అన్నిటికన్నా కదా? ఒక్కటి హైట్ పెరిగితే సరిపోతుంది అంతేనా? మిగతా అంతా వెయిట్ అంతే కదా? స్కూల్కి రోజు రెగ్యులర్గా వెళ్తున్నావా? చక్కగా స్కూల్కి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను కొంచెం క్యారీ చేసుకుంటా. చెప్పొచ్చా? చెప్పు. నేను మెడిసిన్స్, బుక్స్, ఇంకా కొంచెం పెన్స్. లైక్ నాకు పెన్స్ తీసుకోవడం చాలా ఇష్టం. బుక్స్లు, పెన్సా? చాలా పెన్స్. ఓ, కలెక్ట్ చేస్తావు అనమాట. కలెక్ట్ చేస్తావా? ఓ, నీకు అసలు చాలా టాలెంట్స్ ఉన్నాయే అసలు కదా? ఇంకా నాకు ముందు కార్డ్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం ఉండే. సూపర్, అసలు నువ్వు సూపర్ మ్యాన్ కదా? కార్డ్ కలెక్షన్స్. ఇంకా నేను మొన్న ఒక కార్డ్ కలెక్ట్ చేసాము అక్కతో. అవునా? ఏఎంబి మోల్డీ స్పైర్ కార్డ్ కలెక్ట్ చేసా. ఓకే, నైస్. మరి మెడిసిన్స్ తీసుకెళ్ళి చక్కగా టైంకి వేసుకుంటున్నావా? టైంకి వేసుకుంటున్నాను. చక్కగా అది గుర్తుండడానికి ఎట్లా? నువ్వు రాసి పెట్టుకుంటావా ఎక్కడ? లేదు, నా చేతిలో వాచ్ ఉంటే వాచ్ అలారం ఉంటే అలారం పెట్టుకుంటా. అలారం ప్రకారం మెడిసిన్స్ వేసేసుకుంటున్నావా? ఇంకా అలారం లేకపోతే నేను ఇలా డిస్టర్బ్ అయిపోతుంది. ఓన్లీ టైం అయినా ఉండాలి, లేకపోతే అలారం అయినా ఉండాలి. అలా ఉంటే చాలా మంచిదే. మంచిగా వేసేసుకున్నా. ఓకే, సో ఇప్పుడు హ్యాపీ మొత్తానికి? మొత్తానికి హ్యాపీ. వెరీ నైస్. థ్యాంక్ యూ. సో క్యూట్ నాన్న. ఇంకా నాకు స్కూల్లో మన భగవద్గీత నేర్పించేవాళ్ళు. నీకు భగవద్గీత వచ్చా? ఒక శ్లోకం చెప్తావా? విష్ణు సహస్రనామం వస్తుంది. విష్ణు సహస్రనామాలు కూడా వచ్చా నీకు? మా అమ్మ నేర్చుకుంటుంది కూడా నేను కూడా. నువ్వు కూడా పక్కన విని నేర్చేసుకున్నావా? భగవద్గీత శ్లోకాలు వచ్చా? అవును. చేదు ఒక శ్లోకం చెప్పు, నీకు వచ్చింది ఏదైనా? అర్థశూరామహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుతానో విరాటస్య ద్రుపదస్య మహారథ దుష్టకేతుశ్చేహితాన కాశీయాజస్య వీర్యవ కోచిత్ కుంతిబోధస్య శైలేశన కుంగవ. ఇంకా విష్ణు సహస్రనామంలో అగ్రాక్ష శాశ్వత కృష్ణ లోహితాక్ష ప్రతర్దన రఘుతస్త్రిక కుద్దామ పవిత్రం మంగళం పరం.
సూపర్ అన్నీ అసలు నువ్వు మామూలుడి కాదు అసలు నువ్వు కదా. ఇంకా నాకు చాలా శ్లోకాలు వచ్చింది. యుద్ధ నమ్మకం 1 2 9 2 3 9 చెప్పు అది కూడా ఏం వస్తాను చెప్పేసి. నమస్తే రుద్రమన్యవా ఉదో తరిషవే నమః నమస్తే అస్తు ధన్వనే వాయుభ్యానుకనే నమః యాచు రిచ శివతమాన్ అశివ అఘోరా పాపకాశిని. ఇవన్నీ వచ్చు మరి దాని మీనింగ్ తెలుసా నీకు? రుద్ర నమ్మకం మీనింగ్స్ తెలుసు. ఏం చెప్పు. నమస్తే రుద్రమన్యవ అంటే నమస్తే నీ కోపానికి నమస్తే. రుద్రమన్యవ ఇంకా నీ కోపంలో యాక్ట్ అయిన దాని అది బోయాండాలకి నమస్తే, ఆ బోయాండాలకి యాడ్ చేసేది ఆ భుజాలకి నమస్తే. నేను మొత్తం నందుడి శ్రీనివాస్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా నాకు నంది శ్రీనివాస చంద్రశేఖర అష్టకం అది కూడా వచ్చా. ఇంకా దత్తాత్రేయ వజ్ర కవచం. బోల్డ్ అన్నొచ్చు నీకు అసలు కదా. ఇంక ఇప్పుడు లివర్ బాగా అయిపోయింది, ఇంకా సూపర్ ఇంకెన్ని వచ్చేస్తాయో నీకు కదా. కొంచెం వదిలేసా. సరే ఇప్పుడైతే స్టడీస్ మీద పెట్టా. ఇంక హైయర్ సెక్షన్కి వచ్చాగా. నువ్వు ఎయిత్ క్లాస్కి వెళ్తున్నావా? 8th అయిపోయిందా? 8th వెళ్ళా. నువ్వు సిబిఎస్ఈయా సిలబస్? ఓకే ఫైన్ అయితే. సరే నాన్న, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అక్కడ బాయ్ చెప్పు, అక్కడ బాయ్ చెప్పు. ఇంకా నాకు స్కూల్లో హరి ఓం చెప్తే నేర్పిస్తారు. హరి ఓం చెప్తే నేర్పిస్తారు. హరి ఓం అనా? ఓకే అక్కడ అందరికి బాయ్ చెప్పు. బాయ్. హరి ఓం.